ఈ వీడియోని అమ్మాయిలు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ స్కిప్ చేసేయండి, ఎందుకంటే విజువల్స్ అలా ఉంటాయి. హలో అక్వామన్, స్నూఫీని వాకింగ్కి బయటికి తీసుకెళ్తుంటే సడన్గా తలుపు దగ్గర బల్లి, అది ఎంతసేపటికి అక్కడి నుంచి కదలట్లేదు. నాకేమో ఈ ప్రపంచంలో ఏ జీవిని పట్టుకున్నా ఏమనిపించదు, కానీ బల్లిని చూస్తే మాత్రం ఏదోలాగుంటది. సరే అక్కడి నుంచి పక్కకి జరగవే అని చెప్పి సౌండ్ చేస్తుంటే పక్కకి వెళ్ళట్లేదు. చెయ్యి దాని దగ్గరికి తీసుకెళ్ళినా కూడా అది పక్కకి వెళ్ళట్లేదు. స్నూఫీగా అటాక్ చేద్దామని ట్రై చేసింది కానీ నేను ఆపేశాను. ఇంకా ఒక పక్కనే ఉన్న వైర్ తీసుకొని ఆ వైర్ పెట్టి కెలికినా కానీ అది జరగట్లేదు. ఏదో ఆ కలర్ లో కలిసిపోయానని అనుకుంటుంది. ఇంకా ఏదైతే అయిందని చెప్పి తలుపు తెరిచాను, దెబ్బ కింద పడి పారిపోయింది. పాపం అవి బతుకున్నప్పుడు మనకి 1% కూడా డ్యామేజ్ చేయలేవు, కానీ వాటిని చూస్తే ఏదో తెలియని భయం, చిరాకు. నాకేం తక్కువ అండి, ఎందుకు నన్ను ఎవరు అలా చేస్తారు? నాకేం తక్కువ? అన్నం పక్కన పెట్టి మనిషి లేదా? అయితే రఘురాం రాజా ట్యాంక్ లో అవి కొడేసుకుండా ఒక దూది పెట్టాం కదా, సంథింగ్ దూది ఫిల్టర్. ఆ దూది ఫిల్టర్ చాలా బాగా పాడైపోయిందని చెప్పి దాన్ని తీసేసి కొత్త దూది ఫిల్టర్ పెడదామని ఫిక్స్ అయిపోయాను. సో మార్కెట్కి వెళ్ళి కొత్త దూది ఫిల్టర్ కూడా తెచ్చుకున్నాను. అయితే దాన్ని ఇట్లా చీల్ చేసుకోవాలన్నమాట, ఇష్టం వచ్చినట్టు. అలా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అన్ని లేయర్స్ గా వాటిని విభజించాక దాన్ని తీసుకెళ్లి ఇంకా మన రఘురాం రాజా ట్యాంక్ లో పెట్టేయడమే. సో ఎప్పుడైనా ఈ ట్యాంక్ లో యుద్ధం సంభవించినప్పుడు ఓటమికి దగ్గరగా ఉన్న రొయ్య ఈ దూదిలో దాంకొని తన ప్రాణాలని రక్షించుకోవచ్చు. వీడెందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? ఆ గ్రూప్ పేరు అభాతే మాసం, అంటే అఖిల భారత తెలుగు మాట్లాడే వాళ్ళ సంఘం. ఇంకా అదే చేత్తో ఒక చిన్న స్పాంజ్ ఫిల్టర్ కూడా కొని వీళ్ళ ట్యాంకులో పెట్టేశా. ఇప్పుడు ఇంకా నా నోట్లో నుంచి ఒకటే మాట వస్తుంది, ఇట్స్ సూపర్కాలిఫ్రాజిలిస్టిక్ఎక్స్పియాలిడోషియస్. ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. మేమే భాషలో మాట్లాడాం, మీరే భాషలో సమాధానం చెప్తున్నారు. మీరు ఇలా ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటా పోతే సామాన్య ప్రజలకు ఎలా అర్థం అవుతుంది? వారి సమస్యలు ఎలా పరిష్కరించగలరు?